వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది డిబేట్. శనివారం లేట్ ఈవినింగ్, రాత్రి పొద్దుపోయాక బస్సు యాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ రీచ్ అయ్యి ఆ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీదుగా ముందుకెళ్తున్నప్పుడు గుర్తు తెలియని రాయి ఒకటి వచ్చి తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారి నుదిటికి గాయమైంది, చిన్న గాయమైంది. వెంటనే డాక్టర్లు ప్రథమ చికిత్స చేశారు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అదంతా చూసింది మనం. ఇక్కడ గుర్తు తెలియని రాయి అని ఎందుకన్నామంటే, రాయి దొరకలేదు, విసిరినవాడు దొరకలేదు. ఏంటి ఆ కథ ఏంటి, అదేంటి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం, దుర్మార్గమైన విషయం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనడానికి, ఆ రాష్ట్రంలో వ్యక్తులు కంట్రోల్లో లేరు అనడానికి, ఆ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది అనడానికి, లేకపోతే ఆ రాష్ట్రంలో డ్రామాలు బాగా ఎక్కువైపోయాయని చెప్పుకోవడానికి ఇందులో ఏదైనా కావచ్చు. అది ఒక ఉదాహరణ. అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు ఇంకా పెద్దది, ఏకంగా కత్తితోనే, కోడి కత్తి, మామూలు కత్తి కూడా కాదు, కోడి కత్తి అంటే ఇట్లా అంటే ఫసక్ కాదు, ఫసక్ అంత చాలా షార్ప్గా ఉంటుంది అది. అలాంటిది ఇక్కడ షోల్డర్కి గుచ్చుకుంది. ఆయన అప్పుడు అక్కడ పోలీసుల మీద కానీ అక్కడ డాక్టర్స్ మీద కానీ నమ్మకం లేదని వెంటనే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు. ఆ స్టోరీ తెలిసిందే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పొడిచిన వ్యక్తికి 5 ఏళ్ళు బెయిల్ రాకుండా, శిక్ష పడకుండా ఒక అయోమయంలో 5 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. కనీసం నా మీద వ్యక్తి చేసింది, కత్తితో దాడి చేసింది ఈ వ్యక్తి అని చెప్పడానికి కూడా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళలేదు. అలాంటి ఘటన అది. మరి ఆయన ఎందుకు కోర్టుకు వెళ్ళలేదో ఇప్పటికీ ఎవడికి తెలియదు. ఆయన కోర్టుకు వెళ్ళుంటే ఆ విచారణ ముందుకు జరిగి ఉండేది. ఆ వ్యక్తి అయితే దోషిగానో లేకపోతే నిర్దోషిగానో తేలిపోయి ఉండేది. దర్యాప్తు చేసిందేమో చిన్న చితక సంస్థ కాదు, అది NIA, కేంద్ర దర్యాప్తు సంస్థ. ఆయన అడిగి కావాలని కోరి వేయించుకున్న దర్యాప్తు సంస్థ అది, కోడికత్తి కేసులో. మరి ఇప్పుడు ఆయన రాయి తగిలిన తర్వాత నాకు ఇక్కడ పోలీసులు వద్దని లేదు, ఇక్కడ డాక్టర్లు వద్దని లేదు, అక్కడ డాక్టర్లు ఏదో ప్రథమ చికిత్స చేశారు, ఒక బ్యాండేడ్ వేశారు, మళ్ళీ యాత్ర ముందుకు సాగిపోయింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు, ఏదో జరిగింది మొత్తానికి. ఒకరోజు రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళ యాత్ర మంచిదే. ముఖ్యమంత్రి గారు సేఫ్గా ఉన్నారు, సంతోషం, అంతవరకు సంతోషం. కాకపోతే ఈ రకమైన దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద జరిగిన ఈ దాడిని జనం ఎందుకు ఇది కూడా ఒక డ్రామానే అనే ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు దీని మీద ఎక్కువగా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిందనే చర్చ జరగడం లేదు? ఇది ఒక డ్రామా చర్చగా ఎందుకు ప్రజలు నమ్ముతున్నారు? ఆయనకి చిన్న గాయమైంది, బ్లడ్ వచ్చింది, కుట్లు కూడా పడినాయి, 3 కుట్లు అని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళినాక వాళ్ళు చెప్పారు 3 కుట్లు పడినాయి అని. అయినా ఎందుకు జరగడం లేదు అని అంటే గతం అలాంటిది. కత్తితో పొడిస్తే, కోడి కత్తితో ఏదో 2 ఇంచులో 3 ఇంచులో పెద్ద గాయం అన్నారు. హైదరాబాద్ వచ్చారు, 6 కుట్లో 9 కుట్లో పడినాయి అన్నారు. ఆయన మరి నాకు కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించారు. అతన్ని పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. ఆయన కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పమంటే చెప్పలేదు. చెప్పాలి కదా. అంత పెద్ద గాయం అయిపోయి జస్ట్ మిస్ అయితే
అప్పుడు ఆ రోజున ఏమన్నారు, ఇక్కడ తగలాల్సింది కొంచెం మిస్ అయ్యి తగిలితే పేక తగ్గిపోయేది, మెడ తగ్గిపోయేది అన్నారు. జరగకూడదు అది. ముఖ్యమంత్రి అయినా ఇంకొకరైనా ఇంకో జరగకూడదు, అలా తగ్గకూడదు. వారు అన్న మాటలే చెప్తున్నా నేను, రోజా గారు లేదా ఇంకొకరు అన్న మాటలు చెప్తున్నా. మరి అంతటి దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి 5 ఏళ్ళు అయింది కోర్టుకు వెళ్ళి కనీసం అవును ఇతనే నా మీద దాడి చేశాడు అని చెప్పి చెప్పాలి కదా, చెప్పలా. ఇప్పుడు ఆయన వాళ్ళ మాట్లాడుతూ ఇందాక గుడివాడలో మొదటి సభ, అంటే ఈ దాడి రాయి తగిలిన తర్వాత మొదటి సభ ఆయన ఇందాక గుడివాడలో మాట్లాడుతూ ఇది దేవుడి స్క్రిప్టే అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నా మాటలు కల్పితం కాదు. ఏదో పిచ్చి కామెంట్లు పెట్టుకుంటున్నారు, ఏదో నాకు మూడిందని ఒకడో, నాకు దగ్గరికి వచ్చి ఒకడో పెట్టుకోండి. ఆయన అన్నమాట చెప్తున్నా, నా సొంత క్రియేషన్ కాదు రవి, ఆయన అన్నమాట చెప్తున్నా. ఇక్కడ కానీ తగిలితే కన్నుపోయేదట. నిజం, ఇక్కడ తగిలితే కన్నుపోయేది, ఇక్కడ తగిలితే ముప్పే. ఎందుకంటే కణత మీద తగిలితే ఒక్కొక్కసారి చాలా ఇదవుతుంది, అందరికీ తెలిసిన విషయం మీద. కానీ ఇక్కడ తగిలింది, ఆయనే అన్నాడు, ఇది కూడా ఇక్కడ చూపిస్తే ఇక్కడ తగిలింది, అంతా దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని కూడా అన్నాడు ఇందాకనే, జస్ట్ అరగంట క్రితమే. కావాలంటే ఎవరైనా ఆ స్పీచ్ వినొచ్చు. మళ్ళీ యథావిధిగా యాత్ర చేసుకుంటున్నారు, సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మీద దాడి జరిగినా కూడా రాష్ట్రంలో ఎందుకు ప్రజలు స్పందించట్లేదు, ఎందుకు పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు? ఎందుకంటే 5 ఏళ్ళు దళితుల మీద దాడులు జరిగినా, 5 ఏళ్ళు అమాయకుల మీద దాడులు జరిగినా, 5 ఏళ్ళు మహిళల మీద దాడులు జరిగినా, 5 ఏళ్ళు విపక్షాల మీద దాడులు జరిగినా కూడా నోరు మీద అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఇదేంటి అని ప్రశ్నించిన వాడిని తీసుకెళ్ళి లోపలేశారు, కాబట్టి కొట్టారు, కాబట్టి కేసులు పెట్టారు, కాబట్టి నోరు మెదపకుండా ఉండడం అలవాటైపోయింది జనానికి. ఇమ్యూనిటీ వచ్చేసినట్టుంది బహుశా. నా దాకా రాలేదుగా అంట ఇప్పుడు వచ్చింది నీ దాకా. నాకైతే అదే అనిపించింది. సో ఓవరాల్గా ఈ గుర్తు తెలియని రాయి దెబ్బ, దీనికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, దీంట్లో వ్యవస్థల వైఫల్యం ఎంత, పోలీస్ అధికారులు లేదా ఇంటెలిజెన్స్ అధికారుల వైఫల్యం ఎంత, డ్రామా అనే ఎందుకు అనుకుంటున్నారు దీన్ని? సో ఇలాంటి అంశాలన్నీ చాలా జరుగుతున్నాయి. తర్వాత దీని మీద కొంతమంది నాయకులు మాట్లాడుతున్న తీరు కానీ, వీటి మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో ఎంఏ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటేష్ గారు. గఫూర్ గారు, ఈ దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి, అసలు జరిగిన దాని మీద? వెంకటకృష్ణ గారు, ఈ వాతావరణం ఎట్లా ఉందంటే, ఎన్నికల్లో ఆ విషయాలు వస్తూ ఉంటాయి, ఎక్కడ రావు అని నేను చెప్పను. అయితే పరస్పర విమర్శలు అవి శృతి మించి పోయినటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తుల మధ్య ఏ సైద్ధాంతిక పోరాటం లేదు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద చర్చ లేదు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చ లేదు. ఎంతసేపు ఉన్న పరస్పర విమర్శలు, ఇవి కూడా ప్రధానంగా ఈ రోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మీద గులకరాయితో దాడి చేసేవాళ్ళంటే, నేనేమి దాడి జరగలేదు అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే పోలీస్ పని అది. వాళ్ళు దాడి జరిగిందా లేదా ఏం నిర్ధారిస్తారో మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారిని కాపాడడం పోలీస్ శాఖ యొక్క వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యత. మరి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికే రక్షణ ఇవ్వలేని చేతగాని అధికారులు ఉంటే, వీళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సామాన్య ప్రజలకు ఏం రక్షణ దొరుకుతుంది? మరి ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఎందుకు ఆయన మీద గుల్కరాయి దాడి జరిగితే ఎందుకు అరగట్లేకపోయినారు? ఇంతగా గుల్కరాయి ఏమైంది? బస్సు మీద పడింది, ఎగిరి కిందికి పోయిందా, లేదా ఎక్కడ ఆపలేదా? అసలు రాదుగా, మీరు వినలేదా? అది బౌన్స్ అయ్యి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసకు తగిలి ఎటో పోయింది. అది ఇద్దరికి కంటి దగ్గర గాయమైంది. తగిలి ఎక్కడ పోయింది ఏమో తెలియదు.
ఇప్పుడు ఈయనకు తగిలి ఆయనకు తగిలి ఇంకెక్కడికైనా పోయిండాలి కదా సార్. చుట్టూ జనం ఉంటారు కదా, చుట్టూ జనం ఉన్నప్పుడు ఇంకోరికి తగలొచ్చు. ఆ రకంగా వీళ్ళకు ఇక్కడ హెడ్ మీద తగిలితే వాళ్ళకు భుజాలకో లేకుంటే కింద కాళ్ళకో తగిలితే ఆ రాయి ఎక్కడ ఏమిటి, ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాయిని తీయొచ్చు కదా, ఆ రాయి దొరకాలి కదా. ఇప్పుడు జనరల్ గా ఒక ఆయుధంతో అటాక్ జరిగితే ఆయుధం ఎక్కడుంది అనేటువంటిది చూస్తారు కదా. కాబట్టి గులకరాయి అనేటువంటి ఆయుధం ద్వారా ముఖ్యమంత్రి గారిని హత్య చేయడానికి ఒక దుర్మార్గుడు ప్రయత్నం చేస్తే ఆ దుర్మార్గుడిని పట్టుకోలేదు, దుర్మార్గుడు ఇచ్చిన గులకరాయిని పట్టుకోలేదంటే పోలీస్ శాఖ ఏం చేస్తుందని నా ప్రశ్న. ఈ ముఖ్యమంత్రి గారికి భద్రత ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వీళ్ళు మిగతా వాళ్ళకి ఏం రక్షణ కలిగిస్తారు? మరి దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి డీజీపీ అయినా యాక్షన్ తీసుకోవాలా, లేదా డీజీపీ మీద ఎలక్షన్ కమిషనర్ యాక్షన్ తీసుకోవాలా? అట్లాంటిదేం చర్య కనపడడం లేదు. కాబట్టి గుల్కరాయ్ సార్, నేను ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ముఖ్యమంత్రి మీద ఎవరు దాడి చేయరు సార్. దాడి చేసే తెగింపుకు వచ్చినోడు గుల్కరాయ్తో చేయడు సార్. వాడు ఏది ఆత్మాహుతి బాంబర్ గా మారి వాడు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే వాతావరణంలో వచ్చి ఎవడైనా దాడి చేస్తాడు. అంత సీన్ లేదు సార్ రాష్ట్రంలో. వ్యక్తిగతంగా ఎవరిగాని నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే పద్ధతిలో ఒక కక్ష పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏముందండి రాష్ట్రంలో? ఎవడైనా ఎందుకు ఆత్మాహుతి దళంగా మారుతాడు? వారి కుటుంబం నష్టపోయి ఉండాలా, వాళ్ళు ప్రభుత్వం యొక్క దాంట్లో చనిపోయి ఉండాలా, లేదా పోలీస్ నిర్బంధంలో చనిపోయి ఉండాలా. అంత దుర్మార్గం ఏదైనా జరిగితే ఎవరికైనా వ్యక్తిగత కక్ష ఉంటది. ఆ దాడి చేసేవాడు గుల్కరాయ్తో దాడి చేసి ఇవన్నీ మరి మనం ఏం చెప్పలేము, పోలీసులే తేల్చాలా. జరగలేదు అంటాం అనుకో, అయ్యో కనీసం మానవత్వం లేదా? ఓ ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఖండించరా అంటారు. అరే ఖండించరా అంటే గఫూర్ గారు ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాలి. కానీ ఖండించరా అని ప్రశ్నించే వాళ్ళకి ఆ ప్రశ్నించే అర్హత కూడా ఉండదండి. ఎందుకంటే కోడికత్తి కేసులో ఆయన కనీసం కోర్టుకు వెళ్ళి అవును ఇతరులు నా మీద చేసిందని చెప్పాల్సింది 5 ఏళ్ళు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. మరి దాని అర్థం అంత పెద్ద గాయమైంది నాకు హైదరాబాద్ వచ్చేసిన ఆయన అక్కడ నుంచి ప్రజల్లో స్పందన లేదండి. మరి స్పందన లేదు, స్పందన దానికోసమే ఈ ఎంత ఎన్నికల్లో ఇట్లాంటివి ఇవన్నీ చాలా చూసినాం గతంలో. ఏది నారాసుర రక్త చరిత్ర పేరుతో ఇప్పుడు అవినాష్ పాత్ర ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుకి ఏం సంబంధం, లేకుంటే ఇంకోరికి ఏం సంబంధం? మరి ఇదంతా చూసిన తర్వాత అట్లాగే ఆ శ్రీనివాసులు ఆ కోడికత్తి అతను జైల్లో ఉండి బెయిల్ లేకుండా అయ్యో నేను వీరాభిమానిని జగన్ కు, మరి వీరాభిమానిగా ఉండేవాడు జగన్ ను హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? రేషనల్ ఉంటది కదా ఏదో ఒకటి, మరి ఎందుకు చేసినాడు అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టే ఇవన్నీ చూసినాం లేపా అంటున్నారు జనం. అందుకోసమే వాళ్ళు ఎంత గొంతు చించుకున్నా, వెంటనే ప్లే కార్డ్స్ పెట్టుకున్నా, వెంటనే ఏదో రకరకాల పత్రికల ద్వారా ప్రయత్నాలు చేసినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టినా ప్రజల్లో స్పందన లేదంటే ప్రజలు ఇది హత్యా ప్రయత్నంగా ఎవరు చూడడం లేదు. గుల్కరాయ్ పడిందో లేదో మనం చెప్పలేము, ఎందుకంటే మేము ఆ ప్రాంతంలో అక్కడ లేము. చెప్పాల్సింది ఎవరు? పోలీసు. నిజంగా గుల్కరాయ లేకుంటే ఇంకేం రాయి, అది దొరికిందా దొరకలేదా, మరి దానికంతా ఎవరు విసిరినారు, ఎవరు దీని వెనుక ఉన్నారు, బాధ్యత పోలీసులదే కదా. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారో చూద్దాం. కానీ నేను చెప్పేది ఏమిటంటే ప్రజల్ని రెచ్చగొట్టేందుకు, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఒక ప్రయత్నం జరిగిందని నేను భావిస్తున్నా. అది ప్రజలు పట్టించుకోలేదు, ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి మళ్ళీ ఈ రోజు యథాతథంగా మొదలుపెట్టి ఇంకా నెల రోజులు ఉంది ఎలక్షన్లు అంటే 28 రోజులు ఏదో ఉంది. ఈ 28 రోజుల్లో ఇంకా ఇట్లాంటి ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయేమో మనకు తెలియదు. ఏమైనప్పటికీ ఇది క్షంతవ్యం కాదు. ఎవరైనా ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడితే మాత్రం క్షంతవ్యం కాదు. లేదు ఉద్దేశపూర్వకంగా ఎవడైనా ఆగతాయైనా కావచ్చు, ఎందుకంటే తెనాలు ఎవడో విసరడానికి ప్రయత్నం చేసినాడని, అట్లాగే వైజాగ్ లో విసరడానికి ప్రయత్నం విసిరినాడని ఇట్లా వార్తలు వచ్చినాయి. ఆగతాయిలు ఉండొచ్చు, ఆగతాయినైనా వదలకూడదు. రాజకీయ నాయకుల మీద దాడి చేసే వాళ్ళని పట్టుకొని సమాజం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత పోలీసులదే. ఆ రకంగా పోలీసులు అలర్ట్ గా ఉండాలి, ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి. ఎవరు చేసినారో చెప్పాలి. హత్యా ప్రయత్నం కేసు పెడతారండి,
హత్యా ప్రయత్నం ఆ గురుకురాయి పడితే ఎవడన్నా విశ్వసిస్తాడా? హత్య చేసినప్పుడు గురుకురాయి హత్య చేస్తాడా? మరి చిత్రంగా ఉందండి ఇది. ఏమైనప్పటికీ నేను ఇంక దాంట్లో ఆ కేసు వివరాలకు పోను కానీ పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టాలా, బయట పెట్టకపోతే అధికారుల్ని ఉద్యోగం నుంచి బయట పెట్టాలా. ఇది ఎలక్షన్ కమిషన్ చేయాలా. ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర డీజీపీ ఉన్నారో, అటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నాడో వీళ్ళందరినీ దానికి వాళ్ళు పనికిరారు ఆ పోస్టులు కానీ చర్యలను తీసుకోవాలా. లేదా వీళ్ళైనా దోషులను పట్టుకొని నిలబెట్టి ఆ దోషుల చేత వాళ్ళు చెప్పించాలా ఏం జరిగింది ఏమిటి. రైట్. ఆ రకంగా జరగకుండా అనుమానంగా ఆ ప్రజల్లో అపోహలు వ్యాపింపజేసి రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ప్రాణహాని ఉంది అనేటువంటి పద్ధతిలో, ఇక ప్రాణహాని ఉంది ఒక నాయకుడికి అయిన తర్వాత ఆ నాయకుని కంచెలందరూ తెచ్చిపోతారు కదా. ఆ రకంగా ఎన్నికలు కేవలం ఒక సంఘటన కాదండి. ఈ రకంగా పరస్పరం రెచ్చగొట్టుకుంటూ హింసాత్మక వాతావరణం ఏర్పడితే పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళదే బాధ్యతని హెచ్చరించాల్సినాను. ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు పోల్ చేయాలంటే ఇటువంటి జిమ్మిక్కులు కాకుండా ప్రభుత్వం చర్యలు, పోలీసులు అలర్ట్ గా ఉండాలి, తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. లేదా ఇటువంటి ఇన్సిడెంట్స్ ను దాన్ని భూతత్వంలో పెట్టి పెద్ద హైలైట్ చేసి ఏదో హత్యా ప్రయత్నం జరిగింది అనేది మాత్రం మానుకోవాలని నేను చెప్పదచ్చు. రైట్. దాడిని మాత్రం మేము ఖండిస్తున్నాం. ఎవరు చేసినా వాళ్ళు బయట పెట్టాలా. అది డెఫినెట్ గా అది ఖండించాల్సిందేనండి. దాన్ని ఎవరు చేసినా ఖండించాల్సిందే. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇట్లాంటి లేనిపోయిన క్రియేషన్స్ కూడా ఖండిస్తారు. రైట్. పటాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. పటాల్ గారు, ముఖ్యమంత్రి గారి పైన జరిగిన ఈ గుర్తు తెలియని రాయి వల్ల జరిగిన గాయం కావచ్చు, దానివల్ల తర్వాత వచ్చిన పరిణామాలు కావచ్చు, పోలీసు అధికారుల స్పందన కావచ్చు, మీ పార్టీ పైన వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మీరు ఫిర్యాదు చేశారు, వాళ్ళు ఫిర్యాదు చేశారు, కొన్ని డిమాండ్స్ కూడా పెట్టారు. సో ఓవరాల్గా ఈ ఘటన తాలూకు ప్రభావం ఎలా ఉంది? దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్స్ ఏంటి? వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గఫూర్ అన్నకి, బాన్ అన్నకి, బాలకోటే అన్నకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ప్రజల నుంచి రియాక్షన్ ఇంకెలా ఉంటుంది వీకే గారు? అందరూ కూడా ఇది ఒక పెద్ద డ్రామా అని నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా ఇది ఒక డ్రామా అనే ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. మేము అసలు అఫీషియల్గా పార్టీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ సీనియర్ నాయకులు కానీ స్పందించక ముందే అసలు మొత్తం సోషల్ మీడియాలో కానీ బయట కానీ ప్రతి ఒక్కరూ అరే కోడికత్తి డ్రామా 2.0, కోడికత్తి డ్రామా పార్ట్ 2, కోడికత్తి డ్రామా అయిపోయింది, గులకరాయి డ్రామా మొదలైందని చెప్పి అసలు తెగ రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకుని నవ్వుకున్నారు ఒక రకంగా. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క డ్రామాలు చూసి చూసి అలసిపోయారు సార్. ఈయన గారి నటన చూసి చూసి విసిగెత్తిపోయారు. ప్రతిదీ నటనే కదా. ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఆ డ్రామా ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ డ్రామా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన. ఎందుకని మరి అప్పుడేమో పెద్ద కుట్ర, హత్యాయత్నం అని చెప్పి అన్ని కబుర్లు మాట్లాడాడు 2019 ఎన్నికలకు ముందు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించవచ్చు కదా. ఎందుకు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరిగాడు? పాపం ఆ కోడికత్తి సీన్ 5 సంవత్సరాలు రాజమండ్రి జైల్లో మగ్గి మొన్నే పాపం బయటికి విడుదలయ్యాడు. 2 సార్లు నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు పాపం ఆ సీను తెగ బాధపడాడు. అన్నా నేనేమో కోర్టుకు వెళ్తున్నానన్నా, నన్ను ఇరికిచ్చి ఆ ముఖ్యమంత్రి ఏమో కోర్టుకు రాకుండా తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు, అదేంటన్నా నా మీద ఆరోపణలు చేసి ఆయన కోర్టుకు రాకుండా నన్ను ఎందుకన్నా ఇట్ట ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పి జైల్లో తెగ బాధపడేవాడు సీను. కాబట్టి ఇది ఆ రోజు అదొక డ్రామా అని అర్థం చేసుకున్నారు. మళ్ళీ కరెక్ట్గా ఎన్నికలకు ముందే ఇట్లాంటివి జరుగుతాయి పాపం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆ డ్రామాలో అనేక సన్నివేశాల గురించి నిన్ననే మేము ప్రతిదీ చాలా విపులంగా వివరించడం జరిగింది. అది ఎందుకు డ్రామా అని కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వీకే గారు, కొద్దిసేపటి క్రితం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా గారు విలేకరుల సమావేశం పెట్టారండి. అది ప్రజలు కూడా చూసుంటారు. దానిలో కొన్ని ఆణిముత్యాలు వదిలాడు. అవేంటో ఒకసారి విని దాని గురించి కూడా మాట్లాడుకుందాం.
ఎందుకంటే ఇది మనం ఒక డ్రామాని మనం ఎందుకు అభివర్ణించుకోవాల్సి వస్తుందో మన సిపి కాంతిరాణా గారు వదిలినటువంటి ఆణిముత్యాల ద్వారానే తెలుస్తుంది. ఆ ఆణిముత్యాలు వినే ముందు నిన్నటి నుంచి మనం అసలు ముఖ్యమంత్రి గారు ఆ బస్సు యాత్ర చేస్తున్న సమయంలో కరెంట్ ఎందుకు పోయింది, అసలు కరెంట్ ఎందుకు తీసేశారన్న విషయం మీద కూడా మనం చర్చించుకుంటున్నాం. అసలు చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు, కరెంటు పోతే ఆ రకంగా బస్సు పైన నుంచోబెడతారా, శుభ్రంగా బస్సులో కూర్చోబెట్టి ఆ బస్సులో ఆయన కూర్చునే సీట్ ఎదురుకుండా పెద్ద పెద్ద లైట్లు పెట్టారు కదా, అక్కడ కూర్చుని ప్రజలందరికీ నమస్కారం పెట్టవచ్చు కదా, చీకట్లో బస్సు పైన ఎందుకు నుంచోబెట్టాడని కూడా చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం వీకే గారు ఈ సిద్ధం సభలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి విందామండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలను ఒక్కసారి విందాము, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ర్యాంప్ పైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నా. ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? చీకటి పడిపోయింది అన్నారు. చీకటి అయిపోయిందని చెప్పి ర్యాంప్ పైకి వెళ్ళొద్దని నా సెక్యూరిటీ సిబ్బంది అన్నారు, అందుకనే నేను ర్యాంప్ పైకి రాలేకపోతున్నాను. ఏది ఆ సిద్ధం సభల్లో ఈయన గారు క్యాట్ వాక్ చేయడానికి పెద్ద ర్యాంప్ వేస్తున్నారు కదా ఈ మధ్య, ఈయన క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్తాడు పైకి కిందకి. అసలు స్టేజ్ ముందున్నటువంటి ఆ ర్యాంప్ మీదకి వెళ్ళొద్దన్నారంట. సార్ చీకటి అయిపోయింది సార్, వెలుతురు సరిగ్గా లేదు సార్, మీరు అక్కడికి వెళితే అపాయం సార్, చాలా ప్రమాదం, మీరు ర్యాంప్ వాక్ చేయబాకండి సార్ అన్నారంట. అందుకని ఈయన గారు వెళ్ళలేదంట. మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి భద్రతా సిబ్బంది ఏదో ఒక స్టేజ్ ముందు ర్యాంప్ మీదకి వెళ్ళటానికే వద్దు సార్ చీకటి పడిపోయిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి భద్రతా సిబ్బంది కరెంటు తీసేసి బస్సు పైన చీకట్లో దేనికి నుంచో పెట్టారు వీకే గారు? దేనికి నుంచో పెట్టారండి చీకట్లో బస్సు పైన? అంటే ఇది ఒక కుట్ర కాదా, ఇది డ్రామా కాదా? అంటే ముందుగానే మొత్తం సెట్టింగ్ వేసుకుని చీకట్లో బస్సు పైన నుంచోబెట్టి ఈ డ్రామా ఆడతారా? దానికి ముందేమో స్టేజ్ ముందు ర్యాంప్ మీదకి వెళ్ళటానికి మాత్రం చీకటి అడ్డం వచ్చేసింది ఆ రోజున. అందుకనే సార్ ప్రజలు ఊరికనే ఈయన గారి నటన చూసి, ఈయన గారి కుట్రలు చూసి ఇవాళ అసహించుకోవట్లా. ఇటువంటివన్నీ చూసిన తర్వాతే. రెండో ఆణిముత్యం ఏంటంటే వీకే గారు, ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏది రాయి గురించి. నిన్నటి నుంచి ఈ రాయి పెద్ద టాపిక్ అయిపోయింది, ఈ గులక రాయి ఏంట్రా బాబు అసలు ఇదని చెప్పి. మన సిపి గారు అన్నటువంటి ఆణిముత్యం, కాంతిరాణా గారు ఇందాకే ప్రెస్ మీట్లో అన్న ఆణిముత్యం ఇప్పుడు దయచేసి అందరూ వినండి. అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్ లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా చాలా అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి, ఎన్హాన్స్ చేసి చూసాము. అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్. అది క్యాట్ బాల్ అంటే జనరల్ గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్న ఉంటాయి క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు ఈ మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్, 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా. 2 మెగాపిక్సెల్ అనేది 2 వాట్ ఎవర్, ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా. దాంట్లో మనకి కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. ఆయన ఏమంటా ఉన్నారండి, అరచేతిలో పట్టేంత రాయి అంట వీకే గారు. అరచేతిలో పట్టేంత రాయని వాళ్ళు ఉన్న విజువల్స్ని బాగా జూమ్ చేసి చూస్తే అర్థమైందంట. అది క్యాట్ బాల్, ఎయిర్ గన్ కాదంటండి. నిన్నటి నుంచి ఈ దిక్కుమాలిన పత్రికల్లో రాసేస్తా ఉన్నారు కదా క్యాట్ బాల్, ఎయిర్ గన్ అని చెప్పి. అది కాదంట, అరచేతిలో పట్టేంత రాయని చెప్పి విజయవాడ సిపి గారు తేల్చేశారండి. ఇది విన్నారు కదా. ఇప్పుడు ఇంకొక 10 సెకండ్స్ వీడియో ఇప్పుడు వినండి సార్, మంచి కామెడీగా ఉంటుంది మీకు. ఇవాళ మన సిపి గారు వేసినటువంటి ఇది మాట్లాడినటువంటి మాటలు వింటే మీరు కూడా పగలబడి నవ్వుకుంటారు. ఒకసారి విందాం. లేదు, అవతలకి వెళ్ళిపోయింది, సీఎం గారికి తగిలి, సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టిగా బలంగానే వేశారు, రాయి విసరడం బలంగానే వేశారు. సార్ ఆయన ఏం చెప్పారు సార్, సీఎం గారికి ఇక్కడ తగిలిందంట, సీఎం గారికి ఇక్కడ తగిలి వెల్లంపల్లి గారికి మళ్ళీ ఇక్కడ తగిలి అట్నుంచి అటు వెళ్ళిపోయిందంట. అసలు ఇది ఎట్లా సాధ్యం సార్?
అరచేతిలో పట్టేంత రాయని చెప్పాడు, విన్నారు కదా? అరచేతిలో పట్టేంత రాయి ఏంటండి, సీఎం గారికి ఇక్కడికి తగిలి, మళ్ళీ వెల్లంపల్లి సీనుకి ఇక్కడ తగిలి, మళ్ళీ అట్నుంచి వెళ్ళిపోయిందంట. లెగ్ స్పిన్నర్ ఒకరిని పట్టుకొచ్చి వేయించినట్టున్నారండి, వేయించడం లేదు. కాదు సార్, కాదు వీకే గారు, ఇప్పుడు ఇంత లావు రాయి వేసి ఎవడన్నా కొడితే అది తగిలి టప్మని కింద పడిపోద్ది. ఎవరన్నా సార్ డిబేట్ చూసేవాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. అరచేతి మందం ఉన్నటువంటి రాయి మన ఇసురుదేనన్నా కొడితే అది తగిలి అక్కడ కింద పడిపోద్దా, లేదంటే ఫ్లయింగ్ స్టోన్ లాగా దానికి తగిలి మళ్ళీ ఇంకొక దానికి తగిలి మళ్ళీ అట్నుంచి ఎగిరి వెళ్ళిపోద్దంట. అసలు ఒక ఐపీఎస్ చేసినటువంటి డ్రామాని కప్పిపుచ్చుకోవటానికి ముఖ్యమంత్రి గారికి తగిలి, వెల్లంపల్లి సీనుకి తగిలి అట్నుంచి వెళ్ళిపోయిందంట. అంటే ఏ జనం ఏమన్నా గొర్రెల్లా కనపడతా ఉన్నారా? నాటకంగా ఏంటి వీకే గారు ఇది? దీన్ని ఏమంటారు? డ్రామాగాక చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియా ముందుకు వచ్చి ఇటువంటి కామెడీ చేస్తారా? ఇదన్నా జబర్దస్త్ కామెడీయా? రోజక్కను కూర్చోబెడితే బాగుండేది సిపి గారి ప్లేస్లో. అప్పుడు నిజంగానే జబర్దస్త్ కామెడీ షో అనుకునే వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇది ఏమీ లేదు వీకే గారు, ఇది స్పష్టంగా ఎన్నికలకు ముందు సానుభూతి కొట్టేయడానికి మరో కోడికత్తి డ్రామా 2.0 గులకరాయి డ్రామా ఇది. నిన్న ఇంకొక మాట కూడా అన్నారండి, ఇవాళ సిపి గారు ప్రెస్ మీట్లో చెప్తారు వీకే గారు. అసలు నిన్నంటండి ఆయన నోటితో చెప్పిన అంకెలండి వీకే గారు, 1480 మంది ఆఫీసర్స్ని స్టాఫ్ని బందోబస్తు పెట్టారంట ముఖ్యమంత్రి గారికి. 1480 మంది, దానిలో 880 మంది విజయవాడ పోలీస్ కమిషనరేట్ చెందినటువంటి కానిస్టేబుల్స్, ఆఫీసర్స్, స్టేట్ బందోబస్తు 880 మంది, 200 మంది ట్రాఫిక్, 400 మంది 40 రోప్ పార్టీలు అంటండి, 40 రోప్ పార్టీలు, మొత్తం కలిపి 1480 మంది సెక్యూరిటీ అంట. ఇవి కాకుండా ఏపీఎస్పీకి చెందినటువంటి 4 ప్లెటూన్లు అంట, 4 ప్లెటూన్లు ఏపీ స్పెషల్ పోలీసు. ఇవి కాకుండా సీఎం సెక్యూరిటీ ప్లస్ ఆక్టోపస్ సిబ్బంది, ఏది నల్ల బ్లాక్ క్యాట్ కమాండర్ లాగా కొంతమందిని తయారు చేశారు వాళ్ళంట. ఇవి కాకుండా 10 యాంటీ సాబోటేజ్ పార్టీస్ 10 అంటండి. ఇవి కాకుండా యాక్సెస్ కంట్రోల్ పార్టీస్, ఏది గజమాలు వేసినప్పుడు అవన్నీ చెక్ చేయడానికి ఇంకొక 4-5 యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ అంట. ఇంతమంది 1480 మంది సిబ్బంది, 4 ప్లెటూన్లు, ఆక్టోపస్, సాబోటేజ్ పార్టీలు, వీటన్నిటితో పాటు మన సిపి గారు, 3 డీసీపీలు, అడిషనల్ ఎస్పీలు, వీళ్ళందరూ కూడా బస్సు వెనకమాలే నడుస్తూ ఉన్నారంట మొత్తం. అంటే మొత్తం కలిపి ఒక 2000 మంది లెక్క చెప్పాడండి ఆయన వాళ్ళ ప్రెస్ మీట్లో. ఒక 2000 మంది బందోబస్తు ఉన్నటువంటి సీఎం గారి పైన హత్యాయత్నం జరిగే అవకాశం ఉంటుందా వీకే గారు? అసలు 2000 మంది ఉన్నారంట ముఖ్యమంత్రి గారి బందోబస్తులో. నిన్న డ్రామా కాకపోతే ఏంటి వీకే గారు? ఇది నాటకం కాకపోతే ఏంటి? కాబట్టి ఇది 100% నాటకం. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా వీకే గారు. ఇవాళ వైసీపీ వాళ్ళు తెగ వాగుతూ ఉన్నారు, మేము దీని గురించి మాట్లాడుతూ ఉంటే అమ్మో ఇది ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారా అని చెప్పి. మేమేమి ఇది తప్పుగా మాట్లాడలేదయ్యా, మేము ఎన్నికలు మీకంటే ముందు ఎలక్షన్ కమిషన్ని దీనిపైన లోతైన దర్యాప్తు జరపండి, దీని వెనక ఉన్నటువంటి వారిని పట్టుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మీకంటే ముందు మా నాయకులు వెళ్ళి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి దీనిపైన ఎంక్వైరీ చేయండి సిబిఐ అని మేము డిమాండ్ చేశాం. అంతేకాకుండా గతంలో వీళ్ళు అన్న మాటలు కూడా ఒకసారి చూడాలి వీకే గారు. నందిగామలో చంద్రబాబు నాయుడు గారి పైన రాయి దాడి, విత్ యువర్ పర్మిషన్, అదృష్టవశాత్తు విత్ యువర్ పర్మిషన్ ఒక్క పాయింట్ నేను ఆపట్లేదు, మీరు ఫోన్లో వినిపిస్తే అదేం పెద్దగా ఇదవద్దు. నేను ఆల్రెడీ అవన్నీ కొన్ని బయట్లు రెడీగా ఉంచాను. అంటే రాయికి నా ప్రోమో చూసి ఉంటారు మీరు, రాయికి స్టోరీ మారుతాయని పెట్టాను. ఎందుకంటే రాయే, ఇసరడమే, గఫూర్ గారి మీద విసిరినా, మీ మీద విసిరినా, నా మీద విసిరినా, బాలన్న మీద విసిరినా, బాలకోట గారి మీద విసిరినా, చంద్రబాబు గారి మీద విసిరినా, జగన్ గారి మీద విసిరినా ఇసరడం ఏదని అంటారు. తగిలితే దెబ్బ అంటారు, తగలకపోతే తప్పించుకున్నారు అంటారు, అంతే కదా. అంతకుమించి
సేమ్ ఇదే ఉంటుంది కదా. విసరడం అనేది ఎవరి మీద విసిరినా తప్పే కదా. దానికి వీళ్ళు మాట్లాడిన మాటలేంటి మరి ఇప్పుడు కూడా అదే వర్తించదు. అసలు వాళ్ళు ఇప్పుడే మాట్లాడారని ఎందుకు అనుకోకూడదు? వాటిని ఇప్పుడు రాయి దాడి పైన అంటే మనం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, రాయి దాడి ఎవరో విసిరారు. ఆ విసరడం అనేది కొట్టాలనో చంపాలనో లేకపోతే ఏదో వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసులో ఏముందో మనం దూరి చూస్తామో ఏమి. ఆ రాయి విసిరినప్పుడు ఒక్కొక్క తగలదు. 99% అంత జనంలో దూరం నుంచి చూసేసరికి కూడా గురి తప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆడెంతో గురిగాడైన పక్షి కనపట్టలేదు, పక్షి కన్ను కనపడుతుందని చెప్పి అర్జునుడు లాంటి వాడు అయితేనే అది తగులుతుంది. అది అయినా తగిలింది అనుకుందాం పోనీ. ఆ తగిలింది అనుకున్నప్పుడు వాడి వేసినోడైనా లేకపోతే తగలకపోయినా ఇంకొకరి మీద వేసినా, గతంలో నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసినా, కందుకూరులో చంద్రబాబు నాయుడు గారి మీద వేసినా, అప్పుడు ఆయన Z+ కేటగిరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కే పగిలిపోయేదంతా అయింది. అప్పుడు కూడా హత్యాయత్నం కేసు పెట్టలా. విచిత్రం ఏంటంటే నందిగామలో హత్యాయత్నం కేసు పెట్టలా, కందుకూరులో హత్యాయత్నం కేసు పెట్టలా. తర్వాత విజయవాడ సిటీలో కరుణ్ కార్పొరేటరు గాంధీ అని ఆయన కన్ను పొడిచేశారు, ఇంటికి వెళ్ళి కొడితే కన్ను పోయింది. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టలే. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ రాళ్ళు వేశారు వైజాగ్లో, దాని మీద పెట్టలే. పవన్ కళ్యాణ్ మీద వేశారు, దాని మీద హత్యాయత్నం కేసు పెట్టలే. జగన్ గారి విషయంలో మాత్రం పెట్టారు. ఓకే, పెడితే పెట్టారు, ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రయారిటీ ఉంటుంది, పెట్టారు. రాయి దొరకలే, మనిషి దొరకలే, అది వేరే విషయం మళ్ళీ. సో ఇక్కడ ఈ రాళ్ల దాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సీనియర్ నాయకులు కానీ ఈ రాయి దాడి మీద ఎలా స్పంది చెప్పండి. మా పటాబ్ గారు చెప్పండి, మీరు ముగించండి. భాను ప్రకాష్ రెడ్డి గారిని అడగాలి. అలాంటి రాళ్లే లేవంట ఆ ప్రాంతంలో, అవి చెప్తుంది. ఇప్పుడు కాదండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పైన దాడి జరిగినప్పుడు వీళ్ళు అన్న మాటలు ఇప్పుడే మీరు చాలా చక్కగా వినిపించారు. అవి గతంలో అవి నేను ఇప్పటికే అనుకుంటున్నా. ఏమో నాకు తెలియదండి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మరి కొడాల నాని గారు అయితే అన్న మాటలు వింటే ఆయన చాలా క్లియర్గా అంటా ఉన్నాడు, గులకరాయి వేస్తే ఏంటి, ఆడేమన్నా పౌరమా పోతాడా అని అంటే, మరి ఏమో నాకు కొద్దిగా డౌట్ ఉంది వీకే గారు. అంటే కొడాల నాని గారు మరి ఆయన ఏ ఫ్రస్ట్రేషన్లోని మరి ఏం మాట్లాడారో మరి అది నిన్న మొన్న మాట్లాడినట్టు కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన యాత్ర చేస్తూ ఉంటే గులకరాయి అని చెప్పి మరి ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులను ఉదహరిస్తూనే ఆయన మాట్లాడారు. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఓకే అది ఇప్పుడు మాట్లాడిందా లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసినప్పుడు కౌంటర్ గా మాట్లాడిందా అనేది కాసేపు పక్కన పెడితే, రాయి ఈయన పెట్టా పావురమా అనేది ఎవరికైనా వర్తించుద్ది కదా, అంతే కదా. సుచరిత గారు చెప్పినట్టు అక్కడ ఆ ప్రాంతంలో అలాంటి రాళ్లే లేవంట. అసలు ఆ నేల ఆ మట్టి తరహా అక్కడ ఉండే రాళ్ల తరహా మొత్తం స్టడీ చేసి అక్కడ అలాంటి రాళ్లే ఉండవని ఆవిడ తేల్చి చెప్పేస్తారు. పాపం ఇంత రీసెర్చ్ జరిగిన వాళ్ళు చెప్తుంటే మనం జియాలజీలో ఆమె జియాలజీలో పెద్ద PhD చేసి వచ్చింది ఆవిడ, ఎర్త్ సైన్సెస్ లో. ఆవిడ ఆ రకంగా చెప్తుంది. అంటే గతంలో ఎన్ని సంఘటనలు సార్ అంగాలలో జరిగింది. ఎర్రగొండపాలెంలో NSG కమాండో సంతోష్ కుమార్కి గాయాలయ్యాయి. నందిగామలో చంద్రబాబు గారి CSO మధు గారికి మొత్తం పెద్ద దెబ్బ తగిలి మొత్తం రక్తస్రావం అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. కాంతిరాణా టాటా గారి వాళ్ళు విజయవాడ CP గారు, ఆయన జ్యూరిస్డిక్షన్లోకే నందిగామ కూడా వస్తుంది. ఆ రోజున 301 పెట్టారా? ఆ రోజున ఒక పోలీస్ అధికారి పోయింది సార్, చంద్రబాబు నాయుడు గారిని కాపాడబోయి మధు గారు తీవ్ర గాయాల పాలయ్యారు. CSO ఆయన ఒక DSP ర్యాంక్ అధికారి. 301 పెట్టారా మీరు? ఎవరిని అరెస్ట్ చేశారండి? ఇవాళ ఏమీ లేదు అక్కడ, అది మొత్తం నాటకాన్ని తేలిపోతా ఉంది. 301 పెట్టేశారంట. ఒక 10 దర్యాప్తు బృందాలంట, ఏదో కొంతమందిని ఆల్రెడీ అదుపులో తీసేసుకున్నామని కూడా కొన్ని చెప్తా ఉన్నారు. అంటే ఏదో ఒక రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు పడుతున్నటువంటి కుస్తీ చూడండి. రెండోది వీకి గారు ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా. ప్లీజ్. అసలు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్ ఎలా జరుగుతుంది సార్? ఇందాక మీరు విజువల్స్ కూడా చూపించారు. అసలు అంత ఎమర్జెన్సీ కండిషన్లో ముఖ్యమంత్రి గారికి అసలు తీవ్రమైనటువంటి గాయం అయిపోయింది, అసలు కుట్లు కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఆపరేషన్ థియేటర్లోకి సాక్షి ఫోటోగ్రాఫర్ వచ్చా బాబు
యాంగిల్ కరెక్ట్ పెట్టుకున్నావా? ఇది మేము ఎలా నుంచోవాలి, ఇట్లా నుంచోవాలా, లైట్లు ఇక్కడ పెట్టమంటావా అంటే ఫోటో షూట్ చేస్తారా? ఆయన ముఖ్యమంత్రి కదా ఫోటోలు దిగాలనుకుంటారు, అక్కడైతేనే లైట్లు ఉంటాయి కాబట్టి ఫ్లడ్ లైట్లు, ఫోటోలు దిగడానికి అవసరమైన లైట్లు. అదే పాపం ఆ గ్రీన్ కలర్ గౌన్ వేయించుకుని ఆయన అలా బలం మీద పడుకోబెట్టి వీళ్ళు ఏదో కుట్లేస్తున్నట్టు ఫోటో షూట్ అది. రైట్, ఇవన్నీ డ్రామాలు కాకపోతే ఏంటి వీకే గారు? రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ జరుగుతున్న ఘటన పైన బీజేపీ స్పందన ఏంటి? ఎందుకు నేను బీజేపీ స్పందన ఏంటి అని అన్నానంటే, ఎవరిందాక అన్నారు బీజేపీ స్పందించకపోయినా వీళ్ళు ఎక్కువ సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటా, ఆయన అన్నట్టున్నాడు ఆ కూటమిలో ఉన్న బీజేపీ కూడా స్పందించకపోయినా వీళ్ళు జగనే జయించుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నారని అన్నారు. మరి మీరు ఎందుకు స్పందించలేదో మీరు సజ్జల గారికి సమాధానం చెప్పాలి ఒకటి. రెండవది, ఇప్పుడు ఇందాక మాట్లాడిన మాటలు రాళ్ళదాడికి సంబంధించి నేను మళ్ళీ చెప్తున్నా, రాయే కదా, రాయికి స్టోరీ ఉండదు కదా, అంతే కదా. ఎవడు విసిరినా, ఎవడి పైన విసిరినా విసరడం తప్పే, అది ఖండించాల్సిందే. మరి ఖండించాల్సిందే అన్నప్పుడు ఇప్పుడు ఖండించలేదు అని బాధపడుతున్న వాళ్ళు అప్పుడు ఖండించకుండా దాని డ్రామా అని లేకపోతే ఇదని అదని అలా మాట్లాడారు కదా. సో దానికి దీనికి ఏంటి? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా మనందరం కలిసి ఖండించాలి. ఎవరిపై దాడి జరిగినా, అది చంద్రబాబు నాయుడు గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాయి విసిరారా, విసిరించుకున్నారా, అర్థమైంది కదనా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంతకుముందు మీరు ప్లే చేసినప్పుడు సోకాల్ వైసీపీ నాయకులు మాట్లాడారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన తర్వాత అనుకుంటా. అంటే ఊసరి వీళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. ఏందన్నా అంటే ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, గులకరాయికి పెట్టబోతుందా, పవరం పోతుందా అంటే మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు ఈరోజు మళ్ళా దాన్ని వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఒకలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి, మొత్తం ఏది వచ్చినా సరే ముందు నేనున్నానని చెప్పి ముందు వచ్చేస్తాడే. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు హత్యా ప్రయత్నం అంట. అయ్యా సజ్జల గారు, హత్యా ప్రయత్నం అయింటే అంత హై ప్రొఫైల్ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2 గంటలు మళ్ళీ తిరిగి ఎలాంటి యాత్రకు అనుమతిస్తారు? ఇమీడియట్ గా ఆయనకు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి. అంత సీరియస్ అఫెన్స్ అయినంటే, అంత సీరియస్ సిచ్యువేషన్ అయినంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి ఉండాలి. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యంగా మేము భావిస్తున్నాం. సజ్జల గారి మాటలకి భద్రతా సిబ్బంది వివరించిన తీరుకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడైనా సంబంధం ఉందో చెప్పండి. అంత హై థ్రెట్ కానీ జరిగి ఉంటే ఇమీడియట్ గా వారిని లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి. కాబట్టి వీరి మాటలకే పొంతన లేదు, వీరి మాటల్లోనే పొంతన లేదు, దాంట్లోనే క్లారిటీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇది పూర్తిగా డ్రామా. ఒకటి మళ్ళీ చెప్తున్నా, సానుభూతితో ఎన్నికల్లో గెలవలేరు, సానుభూతితో ఎన్నికల్లో ఓట్లు రావు. 5 సంవత్సరాలు మీరు చేసినట్టే అఘాయిత్యాల్ని, ఆగడాల్ని ప్రజలు భరించారు. ఇంకా మీరు చేసే ఈ డ్రామాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని డ్రామాలన్నా ఈరోజు మీకు రాబో రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇంకా ప్రధానమంత్రి గారు చాలా మంది ఉన్నారు, ప్రధానమంత్రి గారు స్పందించారు అని. ఎస్, మేము మళ్ళీ చెప్తున్నాం, ఎవరి మీద దాడి జరిగినా సరే ఇదే విధంగా ప్రధానమంత్రి గారి స్పందన ఉంటుంది. నిన్న మా పురంధేశ్వర్ గారు కూడా స్పందిస్తూ ఈ దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, కానీ సమగ్ర విచారణ జరిపించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అది అందరూ మాట్లాడేట్లా. ఎస్, విచారణ జరిపించాలి, నిష్పక్షపాతంగా విచారణ జరిపితే దీంట్లో ఖచ్చితంగా ఏం జరిగింది, కర్త కర్మ క్రియ, మామూలుగా మనకు సినిమాలు వేస్తారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని అట్లా అంతా ఎవరెవరు చేశారో మొత్తం వివరాలు బయట వస్తాయి. తొందరగా బయట కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ సజ్జల గారు, ఈ మంత్రులు గాని ఇష్టానుసారంగా మాట్లాడద్దండి, మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ, నేను ఈరోజు ఉదయం కూడా నెల్లూరులో పత్రికా మిత్రులతో మాట్లాడడం జరిగిందన్న. ఈ దాడి జరిగిన సంఘటన మీద మేము ఎందుకు స్పందించలేదన్నా? నిన్న నాగభూషణం గారు మా స్పోక్స్ పర్సన్ కానీ మిగతా అందరూ స్పందించారు. అంటే వీరికి కనపడదు, వీరికి కావాల్సినట్టు మాత్రం వినపడతాయి, మిగతా ఏం వినపడదు వీరికి. అంటే సజ్జల గారు సర్టిఫికేట్ మాకు అవసరం లేదన్నా, సజ్జల గారి సర్టిఫికేట్ మాకు అవసరం లేదు.
ప్రజల సర్టిఫికేట్ కావాలి భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఇది పూర్తిగా సజ్జల గారి సర్టిఫికేట్ మీకు అవసరం లేదు. ఆయనకి జగన్ గారి సర్టిఫికేట్ కావాలి. ఆయనకు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి ఆయన, అంతే. ప్రజల కళ్ళల్లో ఆనందము అవన్నీ అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కావాలి. కాబట్టి ఆనందం ఇంకా 30 రోజులే ఉంటుంది సజ్జల గారు. నాకు తెలిసి 28 రోజులు ఎన్నికల రోజుకి అయిపోతుంది మీ కథ మీ కథ అయిపోయింది. మీరు అంతా ప్యాకప్ అంతే, రాసి పెట్టుకోండి, మీరంతా ప్యాకప్ అంతే. ఇంకా ఈ రోజు నేను చేసినటువంటి సినిమా షూటింగ్ షెడ్యూల్ కి మీ కథ ప్యాకప్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇదేదో ప్రతిపక్ష పార్టీగానే మేము విమర్శించట్లే, ఎక్కడ చూసినా సరే ఇదే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ డ్రామా గురించి మాట్లాడుకుంటున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే ఘటన జరిగిన దగ్గర నుంచి వైసీపీ ఫింగర్ అంతా టీడీపీ అనే చూపిస్తా ఉంది, లేదా కొద్దిగా గొప్ప పవన్ కళ్యాణ్ అని కూటమి వైపు చూపిస్తోంది కదా. టీడీపీ సీరియస్ గా అడుగుతోంది, సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలి దీని మీద అని సీరియస్ గా డిమాండ్ చేస్తోంది కదా. బీజేపీ కూడా దానికి ఓకే అంటుందా? అంటే మీరు కూడా మంతపడతారు దానికి కూడా ఎంక్వైరీ కావాలని? ఈ రోజు గవర్నర్ గారిని అఖిలపక్షం ఎన్డీఏ కూటమిలో పోయి కలవడం జరిగింది. బీజేపీ నుంచి కూడా మా పాతూరి నాగభూషణం గారు అలాగే విల్సన్ గారు కూడా వెళ్లారు. ఇప్పుడే మాకు ఫొటోస్ కూడా వచ్చింది మా మీడియా గ్రూప్ లో. కాబట్టి ఖచ్చితంగా లోతుగా దీనిలో విచారణ జరిగి తీరాల్సిందే. ఈ కుట్రదారులు సూత్రధారులు అందరూ బయటపడాల్సిందే కదా. ప్రజాస్వామ్యం ఏంది ఈ డ్రామాలు రోజు చూడలేక విసిగిపోతున్నాం. ఈ రోజు దాదాపు ఇంతకుముందు సిపి గారు ప్రెస్ మీట్ నేను కూడా చూడడం జరిగింది. దాదాపు 1400 చిల్లర భద్రతా సిబ్బంది ఉన్నప్పుడు, మిగతా అదనంగా ఆక్టోపస్ ఆ పస్సు ఈ పస్సు అంతా ఉన్నప్పుడు ఈ ఎవరో రాయి సిరితే వాళ్ళు ఒలింపిక్ వాళ్ళు కానీ పట్టుకుంటే ఒలింపిక్స్ పంపించవచ్చు. అంత ఇద్దరికి తగిలి ఎక్కడికి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి పోద్దన్నా బస్సు యాత్రలో కిక్కిరిసిపోయి ఉంటుంటే రోడ్ల జనం బాగానే ఉన్నారని చెప్పు ఫోటోలో కనపడుతుంది. అయితే 1500 మంది వీళ్ళే ఉన్నారనమాట. 15 రాయి ఇసితే ఎక్కడ పడుంటే ఎక్కడో ఒకసారి జనం మధ్యలోనో జనం ఎత్తిరి మీద పడి ఉండాలి కదా. అవును, 100% ఎవరి దగ్గర ఉండి ఉండాలి కదా. అంటే సీన్ ఆఫ్ అఫైర్స్ మీరు సరిగ్గా చేయలేదనా, లేకపోతే మీరు ఇప్పుడు జరిగినటువంటి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో లోపాలు ఉన్నాయనా? మీరు మాట్లాడే దాంట్లోనే క్లారిటీ లేదు. ఏందన్నా ఇది అసలు అర్థం కాని విషయాలు ఈరోజు. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ నవ్విపోతున్నారు. ప్రజలకు మంచి చేసి నేను ఉన్నాను అనేది కాదు, ప్రజలకు మంచి చేసి నువ్వు ఎన్నికల్లో ప్రజల ముందు వస్తే నీకంతా న్యాయం జరుగుతుంది. నువ్వు 5 ఏళ్ళు మౌనంగా ఉండి నాకు ఈ రోజు వచ్చి ప్రజల ముందు వస్తే ఇలాంటి డ్రామాలు ఆడితే ఎవరు స్వీకరించే పరిస్థితులు లేరని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. రైట్. బాలకోట గారు నమస్తే. నమస్తే సార్. బాలకోటయ్య గారు ఆయన ఎక్కడెక్కడి నుంచో తిరిగి ఇడుపులపాయలో మొదలుపెట్టి జిల్లాలన్నీ తిరిగి రాయలసీమ అన్ని తిరిగి వచ్చారు కదా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ఈ రాయి తగిలింది ఎందుకు? విజయవాడలోనే తగలడానికి గల కారణం ఏంటి? వాళ్ళకు తగిలినప్పుడు ఒకలా వీళ్ళకి తగిలినప్పుడు ఒకలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? దళిత సమాజం కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ దీని మీద ఎలా స్పందిస్తున్నారు? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. భాను గారికి, గఫూర్ గారికి, పట్టాడు గారికి తమకు కూడా జై భీములు, నమస్కారాలు. విజయవాడలోనే ఈ రాయి తగలటానికి కారణం ఏంటంటే ఆ నిన్న కూడా అమరావతి రైతుల మీద వేయాలి కాబట్టి. ఆయన రాజధాని అమరావతికి కక్ష కట్టాడు కాబట్టి, అమరావతి కాకుండా 3 రాజధానులు కావాలని కలగన్నాను కాబట్టి అమరావతిని కాంక్షించే రైతులో లేదంటే ఆ సామాజిక వర్గం రాజేశారని చెప్పేసి ఆ 2 ప్రాంతాలు కూడా చెప్పడానికి అయ్యి ఉండొచ్చు. పోతే వెంకటకృష్ణ గారు 48 గంటలు గడిచిన ఈ గులకరాయి ధారావాహిక శీర్షిక ఇక ఎన్ని వారాలు సాగుతుందో ఎన్ని నెలలు సాగుతుందో నాకు తెలియదు. కానీ రాష్ట్రంలోని సమస్యలన్నీ ఒక్క గులకరాయితో రాళ్లపాలైపోయినాయి. ఇక మనం మాట్లాడాల్సింది ఎన్నికల 30 రోజుల్లో కూడా గులకరాయిల గురించే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రాప్ కూడా అదే. సరే, ముందుగా మాట ఏంటంటే ఏ దాడి జరిగినా ఎవరి మీద జరిగినా అది రాయి దాడైనా మరో దాడైనా సరే తప్పనిసరిగా ఖండించి తీరుతాం. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లా, నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కర్లా, చంద్రబాబు నాయుడు కూడా అక్కర్లా,
వెంకటకృష్ణ గారికి జరిగినా, పట్టాభి గారికి జరిగినా, గఫూర్ గారికి జరిగినా, భాను గారికి జరిగినా కూడా ఖండించి చేస్తాం. ఇది ప్రజాస్వామిక దేశం, ఎవరి భావాలను వాడు ప్రకటించవచ్చు. ఏ రాయి జరిగిన వెంకటకృష్ణ గారు చర్య తీసుకోవాల్సింది పోలీసులు, భద్రత కల్పాల్సింది పోలీసులు. అసలు ఈ భద్రత తీసుకునేవాడు, చర్యలు తీసుకునేవాడు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని అసలు రాయే దొరకలేదు అంటున్నారు మీరైతే. రాయే దొరకలేదు, రాయేశ్వరుడు దొరకల అంటే గజం మిథ్య, పలాయన మిథ్య. శంకరాచార్యుల కథలాగానే ఉంది. అసలు రాయి ఎటుపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన రాళ్ళంటే దొరుకుతున్నాయి, ముఖ్యమంత్రి గారి మీద వేసిన రాళ్ళే దొరకవా? పోనీ రాయినైనా పట్టుకోలేరా? రాయినైనా కాకపోతేనేని ఇంత పోలీసులు 1480 మంది పోలీసులు రాయి పట్టుకోలేకపోయారా? రాయేశ్వరం తర్వాత సంగతి. మరి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఈ రోజున గొడ్డలు పెట్టి హంతకులను పట్టుకోలేరు, కోడికత్తి హంతకులను పట్టుకోలేరు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హంతకులను పట్టుకోలేరు, డాక్టర్ సుధాకర్ని వేధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేరు, ఏ వజీరా మీదో అబ్దుల్ సలాం మీదో ఎవరు చేసినా కూడా ఏమీ తీసుకోరు. మీకు రాయి దెబ్బ తగిలింది, ముఖ్యమంత్రికి రాయి దెబ్బ తగలడం మాకు బాధాకరంగానే ఉంది. కాకపోతే నేను చదివిన చరిత్ర ఏంటంటే ఈ దేశంలో ఒక విధానపరమైన నిర్ణయాలు, దేశానికి సంబంధించిన ఒక పటిష్టమైన నిర్ణయాలు తీసుకున్న శ్రీమతి ఇందిరాగాంధీని అగంతకులు తుపాకులతో కాల్చేశారు. శ్రీలంక విషయంలో కూడా అలాంటి విధాన నిర్ణయం తీసుకున్న రాజీవ్ గాంధీని ధాను అనే ఒక మహిళ ఆత్మహత్యతో దాడి చేసింది. నక్సల్స్ మీద అలాంటి విధాన నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద క్లోమోర్ వైస్తో పేల్చేశారు. కానీ ఇలా ముఖ్యమంత్రి మీద రాళ్ళదాడులు అయితే అక్కడ చేయరా, గులకరాలతో దాడులు చేయరా. నిజానికి ఇందాక మీరు చెప్పిన మంత్రుల వరుస చూస్తుంటే ఈ ప్రభుత్వ అధినేత విధానం నచ్చగాక ప్రజలు తిరగబడ్డదని ఇప్పుడు రాళ్ళేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద నచ్చని వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గిట్టని వాళ్ళు చేసి ఉండొచ్చు, ఆయన మూలాన మోసానికి గురైన వాళ్ళు వేసి ఉండొచ్చు అని అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ 3 రాజధానుల మూర్ఖపు సిద్ధాంతంతో ఈ ప్రాంతాన్ని కలతలు పెట్టి కన్నీరు పెట్టి దళితుల యొక్క మారణ హోమం చేసి అమరావతి లేకుండా చేసి విశాఖ ఉక్కుకు న్యాయం చేయకుండా ప్రత్యేక హోదా ఎగ్గొట్టి జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీ టీచర్ల పొత్తికడుపులు చెయ్యేసి అరెస్ట్ చేసినందుకు అమరావతి మహిళల కళ్ళారా రక్తాలు కళ్ళ చూసినందుకు అది కూడా అనుకోవచ్చు కదా. అంటే నీ పరిపాలన బాగలేదనే అర్థం, ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారనే కదా. మన సవాంగ్ గారు చెప్పింది కూడా అదే కదా, ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ ప్రకటన స్వేచ్ఛగా ప్రకటిస్తారు. కాబట్టి ఎవడో గులకరాయి అంతకుడు కూడా వాడు నిరసన వ్యక్తం చేసిందని భావించవచ్చుగా, అలాగని అనుకోవాలి కదా. కాబట్టి తీసుకోవాల్సిన డీజీపీ గారు చర్యలు తీసుకోకుండా ఈ ఎన్నికల సీజన్లో ఈ గులకరాల యొక్క పంచాయతీ పెట్టి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏ సమస్యని మాట్లాడుకోకుండా మొన్న 2019లోనేమో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కట్టుకట్టారు, ఇప్పుడు 2024కి వచ్చేసి ఇక్కడ కట్టుకట్టాడు. ఇక్కడ తగిలింది అక్కడ తగిలింది, అక్కడ తగిలింది, స్పిన్ బాల్ లాగా ఇటో ఎగిరిపోయింది. దీన్ని పట్టుకోరు. ఆల్రెడీ వాళ్ళ పత్రిక అయితే ప్రభుత్వ పత్రికలో ముందుగానే సాక్ష్యాధారాలతో రాశారు. డబల్ గన్ షూటర్ అంట, అతడు సినిమాలో లాగా మహేష్ బాబు లాగా ఆ కిటికీ లెక్కలు తెరుచున్నాయి, ఒక స్కూల్లో పెట్టుకున్నాడు, ఒక కార్డ్బాల్ పెట్టుకున్నాడు, లేదంటే రబ్బర్ బుల్లెట్ వాడారు. ఈ విధమైన కథనాలు వాళ్ళే రాసుకున్నారు, ఆ ముఖ్యమంత్రి గారి పేపర్లోనే రాసుకున్నారు. తీరా ఇప్పుడు రాయే లేదు అరిచేతుల మందం రాయిందని చెప్పని టాటా గారు చెప్తారు, కమిషనర్ గారు. మరి అరిచేతుల మందం ఉన్న రాయి మరి ఇటుపోయిందో తెలియదు. ఇప్పటివరకు రాయి దొరకలా కాదు, ఫోటోలు వస్తున్నాయి, మీటింగ్లో కట్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇలా డ్యాన్స్ పెట్టేసేసి మళ్ళీ జై భీమ్ పాటలకి ఇలా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు, ఊగిపోతూనే ఉన్నారు, రెచ్చగొడుతూనే ఉన్నారు. కావాల్సింది రాష్ట్ర ప్రజలు గమనించాలి. నేను మాట చెప్తాను, వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఆయుధాలు వాడుతున్నాడు నాకు తెలిసి. ఒకటి సానుభూతి, 2 నమ్మబలకటం. ఈ సానుభూతి ఆయన రాజకీయ పార్టీకి ఇటుకరాళ్ళు. తన తండ్రి గారు చనిపోయారు అనే విషయాన్ని, తన తండ్రిని చంపారు అన్న దగ్గర నుంచి రాజకీయ పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టింది. అలా ఎదుగుతూ బైబిల్ పట్టుకొని ఒకసారి చెల్లిని తల్లిని వీళ్ళందరినీ రాజకీయంగా వినియోగించి అలా తండ్రి లేని బిడ్డలాగా వచ్చేసి ఈ పార్టీని కొంత దానికి పటిపుష్టం చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు తల్లిని చెల్లిని అందరినీ వెళ్ళగొట్టి ఆఖరికి షర్మిలారెడ్డి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు అని చెప్పి నాకెవరో లేరు, నేను చాలా నిరుపేదనే, పైన దేవుడు కింద ప్రజలు, నాకు మీడియా లేదు, బలగం లేదు, ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, రామోజీరావు గారు లేరు, లేదంటే పవన్ కళ్యాణ్ లేరని చెప్పేసి ఈ విధంగా చెప్పేసి నమ్మబలికే మాటలు చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది కర్మభూమి కాబట్టి ఇలా మోసపోతారా, ఎన్నిసార్లు మోసపోతారంటే మోసపోరని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు గుర్తెరికి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భంగిమను కానీ, ఆయన యొక్క వాలకాన్ని కానీ, ఆయన కట్టును కానీ, ఆయన మాటను కానీ
మోసపు పునాదుల మీద ఎవరు నిర్మాణం చేశారు? అబద్ధాల పునాదుల మీద ఎవరు మోసం చేశారు? ఈ రోజున నా బిడ్డలు మొత్తం కూడా రాష్ట్రం విడిచిపెట్టేసి ఉద్యోగాల కోసం అలోలు వచ్చాయని చెప్పి కడుపు పట్టుకుని ఎందుకు పోతున్నారు? ఈ రాష్ట్రం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు పోయింది? ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుకలు ఎవరు అమ్ముకుంటున్నారు? కొకైను, గంజాయి గ్రామాల్లో ఎందుకు వస్తుంది? దీనికి బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారిది? జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత లేదా? అంగన్వాడీ టీచర్లు 1000 రూపాయలు పెంచడానికి చేతగాక వాళ్ళని అరెస్టులు చేశావు కదా. 53 రోజులు నిరసన దీక్ష చేసినా కూడా గదమాయించి ఆపేవి తప్ప కనీసం కనికరించలేదు కదా. నీ జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? నీ జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాలు ఏమైంది? మా అంబేద్కర్ యొక్క పేరు ఏమైంది? మా రాజధాని ఏమైపోయింది? నిలువెల్ల రాష్ట్రాన్ని తూర్చేసి ఊడ్చేసి నమిలేసి మింగేసి నేనేదో బటన్ నొక్కుతున్నా, నేను పేదవాడిని, నేనే డబ్బులు ఇచ్చాను అని చెప్పేసానంటే ఈ రాష్ట్రం 40 ఏళ్ళు ఎందుకు కింద పోయింది? ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి రెండో వైపు మళ్ళీ ఇద్దరు చెల్లెళ్ళు అయితే చండ్రకోళ్ళ తీసుకొని చీపురి కట్టలు తీసుకొని నిజాన్ని చీల్చి చెండాడుతున్నారు. ఆ ధాటికి తట్టుకోలేక రాజశేఖర రెడ్డి గారి చెల్లిని కూడా మళ్ళీ రంగం మీదకి తెచ్చారు. 70-80 సంవత్సరాల వృద్ధురాలని షర్మిల గారు చక్కగా చెప్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం న్యాయం చేయమంటే కూడా అంటే కాబట్టి అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే సమస్యలు మొత్తం కూడా ట్రాప్ చేసి ఈ గులకరాల పంచాయతీ మీద తన మీద ఏదో ఓటమి భయంతో ప్రతిపక్ష పార్టీలు ఆమె దాడి చేస్తున్నాయి, వాళ్ళు ఓడిపోతారని భయం పడుతుందని చెప్పేసి ఈ వరుసన కౌరవుల్లాగా 50 మంది చేస్తున్న ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఏంటంటే పౌర సమాజం ఆలోచించాలి. ఈ రోజున వాళ్ళు కొట్టుకుంటుంటే నారాయి అంటే ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ దీన్ని ఆలోచించాలి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాం. ఇటువంటి కుయుక్తుల్ని నాటకాలను కట్టిబెట్టే విధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వెంకటకృష్ణ రైట్. గఫూర్ గారు, బాలకోట గారు చెప్పినట్టుగానే ఇవాళ నాకు 2-3 మెసేజ్లు కూడా అదే యాంగిల్లో వచ్చాయి. ఏంటి అంటే జగన్ ట్రాప్లో పార్టీలు ఆల్రెడీ పడుతున్నాయి. ఇక ఈ రాయి చుట్టూ చర్చలు, డిబేట్లు లేకపోతే ఎక్కడైనా ఇవే ఉంటాయి. ఇన్నాళ్ళ ఈ 5 ఏళ్ల అరాచకాలు, ఈ 5 ఏళ్ల వైఫల్యాలు, ఈ 5 ఏళ్లలో చేసిన అప్పులు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని ప్రజలు నమ్మి వ్యతిరేకంగా మారారో ఆ చర్చ అంతా పక్కకు పోయి దీని చుట్టూ తిప్పుతాడు. ఇక ఆ ట్రాప్లో పడుతున్నారు అనేది ఇప్పుడు వారు అన్నట్టుగానే ఆ ఒపీనియన్ కూడా ఉంది. నేను పాయింట్ చెప్పింది కూడా అందుకే, ఎందుకు నమ్మడం లేదు అనేది అక్కడే పుట్టింది ఈ ఆలోచన. సో నిజంగానే ట్రాప్ వేశాడు అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ చేసింది చంద్రబాబు రియాక్ట్ కావడం కోసమో పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావడం కోసమో కాదు, ప్రజల్లో సింపతి గెయిన్ చేసి అయ్యో అని ప్రజలతో అయ్యో చెప్పించుకోవాలని. అది సక్సెస్ అయిందని నేను అనుకోవడంలే. నేను రియాక్షన్ చూస్తున్న ప్రజల్లో ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది ఒక సాధారణమైనటువంటి ఇష్యూగా తీసుకున్నారు తప్ప దీన్ని ఏదో కావాలని కుట్ర చేసి ఆయన హత్య చేయించాలని, దాంతో గులకరాలు సంపాదించి గులకరాలతో కొట్టినారని ఎవరేమో అనుకోవడం లేదు. ఆ రీతి ఏంటంటే దీంట్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ ప్లాన్ చేసింటే అప్పుడు ఏమైతుంది, ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఈ నెల రోజుల్లో ఇంకో ప్లాన్ జరుగుతుంది కదా. అట్లా జనంలో రాలేదు స్పందన. కాబట్టి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సిన్సియర్ గా ఉండే అధికారులకు ఇది సవాల్. ఇది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి వెంట ఉండే వాళ్ళు కూడా ఇట్లా పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ డ్రామాలు ప్రజలైతే పట్టించుకోరు. నిజంగా ఇప్పుడు అదుగో పులి అంటుంటే ఎప్పుడోసారి పులి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు సార్, అది బాధ. ఇప్పుడు అదే కదా జరిగింది. ప్రతిసారి ఈ రకంగా హత్యాయత్నం అంటే నిజంగా హత్యాయత్నం జరిగినప్పుడు కూడా జనం పెద్ద పట్టించుకునే పరిస్థితి వస్తుంది. ఏమైనప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో ప్రజలు సమస్యల్ని చర్చించాలా, విధానాల్ని చర్చించాలా, రాష్ట్రం యొక్క అభివృద్ధిని గురించి చర్చించాలా. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మోసము, రాబోయే కాలం వాళ్ళు ఏం వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పట్టాభి గారు లేదా వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకేదో ఇస్తారు. అప్పుడు ఒక గుప్పెడు మన్ను, ఒక చెంబెడు నీళ్లు ఇచ్చినట్లుగా ఇప్పుడు మూట కట్టి గాలి మూట ఇచ్చేస్తాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేసేటువంటి పద్ధతులు కూడా ప్రజలు చర్చిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని
దీంతో పాటు 2005 కోట్లు ఇచ్చామన్నది మీరు చెప్పండి. రైట్ రైట్. ఇప్పుడు ఆ పంచాయతీలోకి వెళ్తారు. ఇప్పుడు తెగదు ముడిపడతలే కానీ కాసేపటికి ఇప్పుడు వదిలేయండి. గబ్బర్ గారు ఇవ్వాలి కదా, వదిలేయండి. ఎందుకంటే ఇవన్నీ చర్చనీయాంశం కావాలి సార్. రాళ్ళని గురించి గులకరాళ్ళని అదే కదా, ఇప్పుడు చాలా మంది బాలకోటే గారు లాంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు అదే ఇటువంటి చర్చకు రాకుండా ఇది జరుగుతుందని. ప్రజా సమస్యలు చర్చించాలా, ఎవరు వస్తే ఏం విధానాలు చేస్తారు, పోలవరం ఎవరు పూర్తి చేస్తారు, ఉపాధి కల్పనకు ఏం చేస్తారు, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకొని పోతారు, అవును. ఇవి చర్చ జరగాల. అటువంటి చర్చకు చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్ మన ఈ ఎవరు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఛాంపియన్ ఎవరో మరి నాకు తెలియదు, ఆయన మోడీ రావాలా. మేమైతే మేము సమస్యల మీదనే చర్చిస్తామండి. మా పార్టీగా మేము పొరపాటును కూడా అదే చర్చిద్దాం ఇక నుంచి మొత్తం వాటి మీదనే ప్రజా సమస్యలు, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్. అవసరం అండి, ప్రజలకు అయ్యే అవసరం పనికి మాలిన విషయాలు. ప్రజలు ఆ ట్రాప్ లో పడద్దు. మీడియా అంటే ఇక సెక్షన్ ఆఫ్ కూల్ మీడియా, నీలి మీడియా అదే పని మీద ఉంది కాబట్టి వాళ్ళని మనం ఏమి అడిగిన పద్ధతి లేదు. కానీ పీపుల్స్ మీడియా ఉంటుంది కదా, పీపుల్స్ మీడియా, పీపుల్స్ పార్టీస్ ఇవన్నీ